నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ, వారితో కలిసి అల్పాహార స్వీకరణ. ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంపై సినిమా చేయమని ప్రభాస్ను కోరుతా పెద్దమ్మ శ్యామలాదేవి. ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి జగన్. విశాఖలో ఈ నెల 6 నుంచి జగన్నాథ స్వామి కళ్యాణ రథయాత్ర ఉత్సవాలు మొదలు. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు 3 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈ నెల 29న జరిగిన ఫైనల్ పోర్లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన రోహిత్ సేన గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఎయిర్పోర్టుకు చేరుకున్న టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీతో భారత ప్లేయర్లు భేటీ అయ్యారు. ప్రధానితో కలిసి వారు అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి క్రికెటర్ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంపై సినిమా చేయమని ప్రభాస్ను కోరుతానని ఆయన పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకల్లో శ్యామలాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తీసుకొచ్చి మా వెస్ట్ గోదావరిలో ఫస్ట్ అల్లూరి సీతారామరాజు గారు ఆయన జయంతిని ఎంతో ఘనంగా అక్కడ మా వెస్ట్ గోదావరిలో జరగడం జరిగింది. ఆ రోజు అది చాలా గర్వకారణం. మేము వెస్ట్ గోదావరి వాస్తవం కాబట్టి మా ప్రాంతం వారు మా అల్లూరి సీతారామరాజు గారు ఆయన ఫాలోవర్స్ అని చెప్పుకోవడం ఈరోజు దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాము. అయితే మేమందరం ఒక పోరాటంలో మా నాగరాజు గారు, మా నాన్నరాజు గారు, మేమంతా కూడా దేశ ప్రధాని గారికి అప్పుడు ఒక 15 years ముందు కృష్ణరాజు గారు వీరందరూ వెళ్ళి అక్కడ రాష్ట్రపతి మీరా కుమారి గారికి లెటర్ ఇచ్చారు. అంత మహానుభావుడు బ్రిటిష్ వారితో పోరాడి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఆయన మూలకారకుడు, మన్యం వీరుడు. అట్లాంటి సీతారామరాజు గారు విగ్రహం పార్లమెంట్లో ఉండాలి అని ఆ రోజు ప్రతిపాదించారు కృష్ణరాజు గారు. ఆ రోజు అక్కడ మీరా కుమారి గారు ఎంతో స్పందించి తప్పకుండా చేద్దాం, అందరితో చర్చించని చెప్పారు. కానీ దానికి ఎందుకనో ఈరోజు వరకు కొంచెం జాప్యం అయితే జరిగింది ఖచ్చితంగా. దానికి మళ్ళీ మేము ఈ స్ఫూర్తితో మేమంతా కలిపి మళ్ళీ కూడా మా దేశ ప్రధాని గారికి, మళ్ళీ అక్కడ రాష్ట్రపతి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రులకి అందరికీ కూడా మేము మళ్ళీ ఇంకొకసారి విన్నవించుకుందాం అనుకుంటున్నాము. ఆయన విగ్రహం పార్లమెంట్లో ప్రతిష్ఠ జరగాలి. భారత ప్రజలందరూ కూడా ఆ రోజు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రతి కన్నీటి చుక్కతో మేమందరం ఆయన పాదాలకు అభిషేకం చేసి నిజమైన నివాళులు ఆ రోజు ఆయనకి మేము అర్పిస్తామని మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. అది త్వరలోనే జరుగుతుందని ఆశ కూడా మాకుంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత 5 ఏళ్లు ఇసుకను అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు దోచుకున్నారని మండిపడ్డారు.
బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పుడు 9 నెలల పాటు ఎవరికి ఇసుక దక్కలేదన్నారు. దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఒక శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కవేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు. దానికి సంబంధించి జిల్లా అధికారులు. ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయ్యి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవడంపై హోంమంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం పగులుగొట్టి మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్తే ఆయన్ను పరామర్శ చేయడానికి జగన్ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలోకి వచ్చాక జైల్లో ఉన్న పిన్నెల్లిని హెలికాప్టర్లో వెళ్లి మరీ పరామర్శించారన్నారు. ములాఖత్లు ముగిసిన తర్వాత కూడా మానవతా దృక్పథంతో జగన్కు అనుమతి ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రోగ్రామ్ తీసుకున్నారు, అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు. ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలా మంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దాని మీద బెయిల్ వచ్చిందని కదా అతని వాదన. దేని మీద బెయిల్ వచ్చిందండి? ఇప్పుడు 10 రోజుల తర్వాత 307 ఎస్ఐ గారు పెట్టారు. 10 రోజుల వరకు ఎస్ఐ గారికి అక్షయాత్తులు చేసినట్టు తెలియదు అని అడిగారు. 10 రోజుల తర్వాత 307 పెట్టారు కేసు. అవును, 10 రోజులు తెలియదా అని అడిగారు. అదేనండి, పాత గవర్నమెంట్ పెట్టనివ్వలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చిన పెట్టారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక దాడుల రాజకీయం చేస్తుందని, రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు మంచిది కాదని వెంటనే ఆపాలని సీఎం చంద్రబాబును వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, శిశుపాలని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని, రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లుంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము, గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. అసలు సిఐ అనే నారాయణ స్వామి అనే ఈ సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ కూడా పడలేదు. కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరూ. ఆ రోజు ఆయన ఉండేది వేరే లొకేషన్లో, గొడవలో వేరే లొకేషన్, టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నాడు, టౌన్ మొదట్లో ఈయన ఉన్నాడు. అసలు ఆయన తటస్థపడలేదు.
ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి. చిన్న రాయి ఏదో తగిలి ఉండొచ్చేమో బహుశా, కానీ చిన్న రాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు ఆయన అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్టలా. అంటే ఎంత చిన్న ఘటన అది, జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగితే 9 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఆయనకి ఏదో జరిగిందన్నట్టుగా ఆ సిఐ హత్యాయతనం కేసు పెట్టడం జరుగుతూ ఉంది రామకృష్ణ. అంటే కనీసం సీన్లో కూడా నేను వ్యక్తిని. ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఇన్సిడెంటే జరిగిందో లేదో కూడా తెలియదు. ఆయనకి ఏ మేర ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందంటే మే 14న ఆయన జరిగిందంటే మే 15వ తారీఖునే మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు? 17వ తారీఖున సిట్ చేసింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేడు జగన్ పరామర్శించారు. జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ జగన్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బదులిచ్చారు. ఈ సందర్భంగా తాను కొన్ని అంశాలను ఎత్తి చూపదలుచుకున్నానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. నియమావళిని ఉల్లంఘించి పోలింగ్ బూత్లకు చొరబడి అక్కడున్న ఈవీఎంను పగలగొట్టిన కేసులో ముద్దాయి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతన్ని పరామర్శించేదానికి ఈరోజు నెల్లూరు జైలుకు వెళ్ళడం జరిగింది. నేను మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదలిచాము. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు మీరు ఆ జైలు పర్యటనకు వెళ్ళారు. అక్కడ మీరు పరామర్శించింది కేవలం మీ మాజీ ఎమ్మెల్యేనే కాదు, ఎంతో పవిత్రమైన వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే కార్యక్రమంలో ఎక్కడా లేని విధంగా అవకతవకలు జరిగిన నియోజకవర్గం ఏదని ఉందంటే అది మాచర్ల. గత 4 పర్యాయాలు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న ఈ రామకృష్ణారెడ్డి అనే అతను మొన్న ఎన్నికల్లో బూతులేకి చొరబడి ఈవీఎం బాక్స్ను పగలగొట్టి, అదే కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉన్న శేషగిరిరావు అనే అతను అడ్డుపడితే ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇదంతా గత 30 రోజులుగా సోషల్ మీడియాలో అయితేనేం ప్రెస్లోనైతేనేం ఎక్కడ చూసినా మనం చూస్తూనే ఉన్నాం. కాకినాడ జిల్లా ఉప్పాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా నంబర్ ప్లేట్లపై స్పందించారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి చెడ్డ పేరు తీసుకురాకండి. అధికారులు ఆపినప్పుడు మీరు ఎమ్మెల్యే తాలూకా అని చెబితే వారు నన్ను తిడతారు. అందరూ చట్టాలు పాటించండి. కావాలంటే నా 2 ఎకరాల పొలంలో మడ్రేస్ పెడతా, సరదాగా అక్కడికి వచ్చి అక్కడ రైడ్ చేయండి, మీరంతా బాగుండాలి అని అన్నారు. ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకుండా కొడతారు, నన్ను తిడతారు. అలాగే 1 వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు. మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. మీరు సరదాగా హుషారుగా చేయండి. అప్పుడప్పుడు కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది కదా, అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి. కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను, అక్కడ ఒక బైక్ రేస్ పెడతాం. మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది. సో మీరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలి. దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్లో భాగంగా రాయదుర్గం పట్టణంలో విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐఎస్ జిల్లా అధ్యక్షులు బంగి శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం రాయదుర్గం పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద బంగి శివ మీడియాతో మాట్లాడారు. ఎక్కడా లేని విధంగా రాయదుర్గంలోనే పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నీట్ పరీక్షల అవకతవకలపై తక్షణమే విచారణ చేపట్టాలన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా బంద్లో భాగంగానే రాయదుర్గం ఉదయం కొన్ని ప్రభుత్వ పాఠశాలలో బంద్ నిర్వహిస్తున్న సందర్భంగా రాయదుర్గంలో ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా
జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పిలుపులోన వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేయడం దుర్మార్గం అని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకైనా అరెస్ట్ చేశారని చెప్పి ఇప్పటిదాకా సీఏ గారిని కొడితే దానిపైన ఎందుకు అరెస్ట్ చేసినామనేది కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. మేము ఇప్పటికైనా కూడా ఏదైతే నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణం పైన తక్షణమే విచారణ జరపాలి. అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అప్పచెప్పాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే దీనిపైన విచారణ జరిపి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో అతను తక్షణమే అతను పదవికి రాజీనామా చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 5 ఏళ్ల నుంచి సమస్యలతో సావాసం చేస్తున్న ప్రజలకు అతి త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతానని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా యాడికి మండలంలో బుధవారం పర్యటించారు. స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ మాట్లాడుతూ యాడికి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు. గత 5 సంవత్సరాల నుంచి మీరంతా చూస్తూనే ఉన్నారు. ఏ విధంగా మన ఊర్లు అయితేనేమి, మన మండలాలు అయితేనేమి ఏ విధంగా అభివృద్ధి చెందాయో లేదో మీ అందరికి తెలుసు, అవునా కదా? మరి నేను ఈరోజు మీ అందరికి మాటిస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిండేది కేవలం ఒక్కసారి మీ అందరినీ కలిసిపోదామని చెప్పి. నేను మీ అందరి నుంచి కోరేది ఏంటంటే 1 నెల నుంచి 2 నెలల వరకు టైం ఇవ్వండి. ప్రతి గ్రామం తిరగబోతున్నా, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కూర్చోబోతున్నా, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక ఆఫీస్ తెరవబోతున్నా. మీరందరూ అంత దూరం రాకుండా స్థానికంగా ప్రతి వారం నేను ఒక మండలంలో కూర్చోబోతున్నాను. మీరందరూ నన్ను ఇక్కడే కలిసేటట్టుగా. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం కృష్ణా నంది ఆలయ ప్రాంతంలో చిరుతపులి కలకలం రేపింది. తెలుగు గంగ వంతెన వద్ద చిరుతపులి ప్రత్యక్షమయ్యేసరికి బండి ఆత్మకూరు మండల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు. ఫైళ్లు దగ్ధం చేసినా, పేపర్లు చించినా అవినీతి వైసీపీ నేతలను వదిలేది లేదని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం అమరావతి ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన మాట్లాడారు. కృష్ణానది కరకట్టపై ఫైళ్లు దగ్ధం చేసిన సాక్ష్యాలను తారుమారు చేసిన వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతికి సంబంధించి అన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని అన్నారు. కృష్ణా కరకట్ట పైన అర్ధరాత్రి ఫైళ్లు దగ్ధం కేసు ఒకటి చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఎన్ని దగ్ధం చేసినా ఏం చేసినా కానీ చిట్టా మా దగ్గర ఉంది. ఎవడెవడు ఏమేం చేశాడు, ఎంత దోచుకున్నారు, దేనిలో ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర పూర్తిగా. ఎందుకంటే చిత్రగుప్తుడి దగ్గర ఏ విధమైనటువంటి పాపాల చిట్టా నమోదై ఉంటుందో అదేవిధంగా ఈరోజు వీళ్ళ పాపాల చిట్టా అంతా కూడా నమోదై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షాత్తు అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే వీళ్ళు భాగస్వాములు అవటం, దొంగలతో పాటు వీళ్ళు కూడా భాగస్వాములు అయినటువంటి సందర్భంలో ఆ భాగస్వాములతో కలిసి వీళ్ళు కూడా నేరాలు చేసే విధంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి సమీర్ శర్మ గారే స్వయంగా ఆ నాగరాజు అనే డ్రైవర్కి ఏ విధంగానైతే ఫైళ్లు దగ్ధం చేయమని కానీ అదేవిధంగా పేపర్లు సాక్ష్యాలు అన్నీ కూడా చేయమని చెప్పినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళు సాక్ష్యాలు తారుమారు చేయడం, సాక్ష్యాలు రూపుమాపిన దానిలో వీళ్ళ కేసులు పెట్టి లోపలేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని, విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలని, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రాథమిక పాఠశాలను ఎత్తివేయరాదని, ఫీజులు తగ్గించాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. రాజోల్ నియోజకవర్గంలో నిర్వహించిన బంద్ విజయవంతంగా జరిగింది. మలికిపురంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వివిధ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. దేవరాజేంద్ర ప్రసాద్, రాపాక మహేష్, తాడి రవీంద్ర, నక్క సంజయ్, తాడి సహదేవ్ తదితరులు బంద్కు నాయకత్వం వహించారు. మిత్రులారా, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కార్యక్రమం చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతోంది. ముఖ్యంగా ఈ బంద్కి కారణం ఏంటంటే ఇటీవల నిర్వహించినటువంటి నీట్ పరీక్షా పత్రాలని మరి అతి దారుణంగా ఒక్కో పేపర్ 30 లక్షలకు అమ్మేసుకుని ఈ పేపర్ లీక్ చేయటమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుంది. మరి ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ తప్పిన అమ్మాయికి నీట్లు 700కి
720కి 720 మార్కులు వచ్చినాయి. మరి ఒక బీజేపీ నాయకుడు స్కూల్లో అది ఆ పరీక్షలు నిర్వహించిన స్కూల్లో 90 దగ్గరికి 720 మార్కులు వచ్చినాయి. ఇది చాలా దుర్మార్గం. మరి ఎంతో రాత్రి పగలు కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ పేపర్ లీక్ చేయడం వలన తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి వెంటనే కేంద్ర మంత్రి దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలాగే నష్టపోయిన విద్యార్థులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటైన తర్వాత రెండవ నూతన కలెక్టర్గా రావిలాల మహేష్ కుమార్ గురువారం ఉదయం 11:30 స్థానిక కలెక్టరేట్ తన ఛాంబర్ నందు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి జి కేశవర్ధన్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె లక్ష్మీనారాయణ, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. నీట్ యూజీసీ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అసమర్థ ఎన్డీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 4న దేశవ్యాప్తంగా కేజీ-2 పీజీ విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్లో ఇప్పటికే విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజీలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయని ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి రాము, ఎల్జే నాయుడు ప్రకటించారు. విద్యాసంస్థల బంధును జయప్రదం చేయండి. దేశవ్యాప్త విద్యాసంస్థల బంధును జయప్రదం చేయండి. వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్లతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఘన నివాళులర్పించారు. గురువారం అల్లూరి 127వ జయంతిని పురస్కరించుకొని ముందుగా కలెక్టరేట్ మీటింగ్ హాల్లోని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం బీచ్ రోడ్లోని ది పార్క్ సమీపంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు అల్లూరి సేవలను కొనియాడారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడిచి ఆయన స్ఫూర్తిని కాపాడాలని సూచించారు. మరి ఈరోజు స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి తెలుగు బిడ్డ, తెలుగు తేజమైనటువంటి అల్లూరి సీతారామరాజు గారు 127వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఈస్ట్ నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు గారు నియోజకవర్గంలో మరి గవర్నమెంట్ వారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
మరి రామకృష్ణ బాబు గారికి, కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఫ్లోర్ లీడర్ గారికి అందరికీ కూడా నేను పాల్గొన్నటువంటి అధికారులందరికీ మరి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాట పటిమని, అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమని సమాజ శ్రేయస్సు కోసం అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పౌర సమాజం, యువత. ఎందుకంటే ఇప్పుడు ఏం పోరాటం చేయాలి అని ఒక ఆలోచన అనుకోవచ్చు ఎవరైనా సరే. కానీ ఈ నెల 6 నుంచి జగన్నాథ స్వామి కళ్యాణ రథయాత్ర ఉత్సవాలు జరుగుతాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. టౌన్ కొత్త రోడ్డు వద్ద గల శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 7న సాయంత్రం 4:15 తొలి రథయాత్ర ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చే ప్రారంభోత్సవం జరుగుతుందని, టౌన్ కొత్త రోడ్డు నుంచి మొదలవుతుందని తెలిపారు. ఉత్సవాలకు రోజుకు 15,000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తారని, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సూచనల మేరకు ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. టర్నర్ చౌల్ట్రీ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ₹20, ₹50, ₹200 దర్శనాలు ఉంటాయని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి ఈయోగా పనిచేస్తున్నాను. టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవములు ఈ సంవత్సరం జూలై 7వ తారీఖు నుండి జూలై 18వ తారీఖు వరకు జరపబడతాయి. ఈసారి తొలి రథయాత్ర జూలై 7వ తారీఖున సాయంత్రం 4:15 మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిచే వారి చేతుల మీదుగా రథయాత్ర ప్రారంభించబడుతుంది. ఈ రథయాత్ర మహోత్సవం జూలై 7వ తారీఖున తొలి రథయాత్రతో స్వామివారిని రథం మీద టౌన్ కొత్త రోడ్లో ఉన్న ఆలయం నుండి టర్నర్ చౌల్ట్రీ ప్రాంగణం వరకు రథం మీద తీసుకొని వెళ్తాము. అక్కడ జూలై 8వ తారీఖు నుండి జూలై 17వ తారీఖు వరకు 10 రోజుల పాటు స్వామివారిని కళ్యాణ మండపంలో పెట్టి దశావతారాల్లో అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. జూలై 18వ తారీఖున సాయంత్రం 5ంటికి మళ్ళీ స్వామివారిని రథం మీద చౌల్ట్రీ నుండి ప్రమాణంగా ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులతో గత 200 సంవత్సరాలుగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రథం మీద దర్శనం చేసుకోవడం, వాళ్ళు ఎంతో ఆనందం పొందుతూ రథం మీద దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఈ రోజున 4వ తేదీ రథయాత్ర మహోత్సవములు, ప్రతిష్టా ప్రారంభ సంకల్పం, ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో ఈరోజు స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే రేపు క్షీరాదివాసములు, జలాదివాసములు, పంచయాదివాసములు జరుగుతూ 6వ తేదీ ఉదయం నేత్రోత్సవంతో స్వామివారి పునర్దర్శనం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.